సామెతలో 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడను, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అపహాసకుడంతా గద్దింపునకు లోబడదు అని ఉంది. ఇక్కడ ఏ వైస్ అని హీల్స్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ అని అంటాడు. అర్థమవుతుందండి. కరెక్షన్ కి ఇష్టపడే కుమారుడు లేదా కుమార్తె, సరి చేసుకోవటానికి ఇష్టపడే కుమారుడు లేదా కుమార్తె, మనం సరి చేసుకోవటానికి ఇష్టపడతలేదు అనుకోండి. ఇప్పుడు వాక్యం అయి ఉన్న తండ్రి, అవునా, వాక్యం అయి ఉన్న యేసే, ఇది ఎవరి మాట? ఇది తండ్రి మాట. తండ్రి మాటకి ఏం చేయాలంట? లోబడాలి, విధేయత చూపించి దాని ప్రకారంగా నడుచుకోవాలి. వాక్యంలో ఉన్న దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు జ్ఞానవంతులు అని అంటున్నారు. అర్థమవుతుందండి. A wise son heeds his father's instruction, but a mocker does not respond to rebukes అని అంటున్నారు. గద్దింపునకు మార్చుకోవాలి, లేకపోతే మరలా మరణానికే గురవుతావు అని చెప్పి తండ్రి మనం ప్రేమించి తన ఉద్దేశాన్ని, మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటే, ఎందరైతే ఆ మార్గం ప్రకారంగా నాకు మేలు మాత్రమే చేసే తండ్రి నాకు ఈ మాట చెప్తున్నాడు కాబట్టి నేను దాని ప్రకారంగా నడుచుకోవాలి, కాకపోతే నా శరీరం దానికి వేరే రకంగా కోరుకుంటుందేమో, అయినా సరే అది సత్యం, తండ్రి మాట సత్యం, నేను కోరుకునేది, నేను ఇష్టపడేది కాదు, కాబట్టి నేను దాన్ని మాత్రమే చేయాలి అని దాన్ని పరిగణలోకి తీసుకొని, అది సత్యం అని మనం ఒప్పుకోవటం కాదు, దాన్ని వినటం కాదు, దాన్ని అనుసరించాలి అని ఎప్పుడు అనుకునేది. అవునా? ఇప్పుడు ఏదైనా వాటర్ బాటిల్ వినమంటే సరే అని చెప్పి వెళ్ళిపోతే అది విన్నట్టు కాదు. ఈ చెప్పబడే వాక్యం సత్యమా కదా? సత్యం అని చెప్పి మనం చెప్పి అందుకే వింటున్నాం బ్రదర్, కానీ చేయకపోతే వినొచ్చుగాక, అంత మాత్రం మనం చేయకపోతే అది మనం పరిగణలోకి తీసుకున్నట్టు కాదు, ఆయన అపహసించినట్టేనమాట. అవునా? కాబట్టి విన్న వాక్యాన్ని విని ఎవరైతే ఎనీ టైం కరెక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కొంతమంది ఎట్లా ఉన్నారంటే, నేను ఒక్కసారి డిసైడ్ అయ్యానంటే ఏంటంట సినిమా డైలాగు, ఇక ఒకసారి నేను డిసైడ్ అయ్యానంటే ఇక అదే చేసేది నేను అని అంటారు. ఏదంట ఒకసారి డిసైడ్ అయితే ఇక అదంతే. ఒకవేళ నేను తప్పు డిసైడ్ అయ్యాడు అనుకోండి, అసత్యం డిసైడ్ అయ్యాడు అనుకోండి, అసత్యం మాట్లాడదామనో, అసత్యం చేద్దామనో, తప్పుడు ప్రవర్తన చేద్దామని డిసైడ్ అయ్యాడు. వాళ్ళ హృదయంలో వాక్యం లేని వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన ఎలా కనపడిందంట? సత్యం యథార్థంగా కనపడింది. ఇదే అసలు సత్యం, ఇదే ఈ టైంలో చేయాల్సిన పని అని అనిపిస్తా ఉండిద్ది అంట. వాళ్ళకి ఎవరు చెప్పినా ఏనరో, కానీ హృదయంలో వాక్యం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా జ్ఞానవంతమైన సలహా ఇచ్చినప్పుడు, ఎస్ ఇది కదా బైబిల్లో ఉంది, నేను అదనుకున్నాను, ఇంకా అది చేసేవాడిని నేను, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, మీరు అసలు ఆ మాట చెప్పకపోతే నేను నిజంగా అది చేసేవాడిని నేను. అలాగా మీరు చెప్పడం బట్టి వాక్యంలో నిజంగా ఇలా కదా ఉంది అని చెప్పి దాని ప్రకారంగా మనం ముందుకెళ్తాం. ఆ సలహాన్ని తీసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తాం. ఎవరు ఏం చెప్తే అది తీసుకోవటం కాదని, వాళ్ళు చెప్పినప్పుడు అది వాక్యానుసారంగా, నేను అనుకున్నది వాక్యానుసారం ఉందా, లేకపోతే వాళ్ళు చెప్పింది వాక్యానుసారం ఉందా చూసుకొని, వాళ్ళు చెప్పింది వాక్యానుసారంగా ఉంటే, వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మన శత్రువులైనా ఎవరైనా సరే, అది వాక్యానుసారం ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. చూసేవా, నేను చెప్పింది చేసేవాడు నువ్వు, అదే ఇది చేసేవాడు అంటే ఆమె చెప్పింది చేసినట్టు ఉండేది, అంటే ఆమె కన్నా మనం తక్కువగా ఆలోచన చేస్తున్నాం అనుకునేది. నా ఆలోచన తీసి పక్కన పెట్టి ఆమె చెప్పిన ఆలోచన చేసేవాడంటే ఆమె కన్నా మనం తక్కువలాగా కనపడతాం. కాబట్టి అదే వాక్యానుసారం అనిపిస్తుంది దగ్గర అయినా చేయకూడదు మనం. ఏంటంట ఆమె చెప్పిందే లేక ఆ బ్రదర్ చెప్పిందే వాక్యానుసారంగా అనిపిస్తుందనే కానీ అయినా మనం చేయకూడదు. చేసామంటే తగ్గిపోతాం. ఇక్కడ ఏం చేయాలి మన పరిస్థితుల్లో? ఏం చేయాలి? ఎదుటి వారు చెప్పింది వాక్యానుసారంగా ఉంటే మనం అనుకునే దానికన్నా, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా శత్రువులైనా ఎవరైనప్పటికీ కూడా సత్యాన్ని మాత్రమే మనం చేసేవారుగా ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకటి సిద్ధపాటు అయి ఉండాలండి, కరెక్షన్ చేసుకోవటానికి సిద్ధపాటు అయి ఉండాలి. ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కరెక్షన్ చేసుకోవటానికి సిద్ధపాటు అయి ఉండాలి. ఇది సత్యం అని అన్నప్పుడు
మనలో అది కాకుండా వేరేది ఉన్నట్టయితే కనుక దాన్ని తీసేసుకొని దీన్ని పెట్టుకొని దీన్ని అనుసరించడానికి మనం సిద్ధపాటు అయి ఉండాలి. ఎప్పుడు కూడా మన ఆలోచన పరంగా అన్ని రకాలుగా కానీ మెంటల్గా కూడా ఎలా ఉండాలి, మనం సిద్ధపాటు అయి ఉండాలి. అది చెప్తే చేస్తే మనం తెలివి తక్కువ అనుకుంటారు. లేకపోతే అవన్నీ తీసి పక్కన పెట్టాలి, లోకంలో ఉండేవన్నీ పక్కన పెట్టాలి అంతే. దేవుని కృప ఆ విషయంలో దేవుడు నిన్ను సత్య మార్గంలో నడిపించడానికి వాళ్ళను వాడుకున్నాడు అంతే. అర్థమవుతుందా? అవునా కదా? వాళ్ళు మనకు వాక్యానుసారమైన సలహా మనకి ఇచ్చారు అని వాళ్ళు ఇకపోతే మనం వేరే చేసేవాళ్ళం వాక్యానుసారం అనుకోని. వాళ్ళు మనకు ఆ విషయాన్ని తెలియపరచడం దేవుని కృప. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకి మేలైన దాన్ని వాళ్ళ ద్వారా తెలియపరిచాడు. దానియేలు ఏమన్నాడు? నువ్వు గొప్ప జ్ఞానివి, అందుకని ఇంతమందికి కాకుండా దేవుడు నీకు తెలియపరిచాడు అని అన్నాడు. అప్పుడు దానియేలు ఏమన్నాడు? దేవుడు నీతో మాట్లాడదామని ఇష్టపడుతున్నాడు, నీతో మాట్లాడాలని ఉద్దేశించున్నాడు. ఆ విషయాన్ని నీకు తెలియపరచాలి కాబట్టి దేవుడు ఆ విషయం నాకు తెలియపరిచాడు అంతే. నాకు కాకపోతే ఇంకొకరికి తెలియపరుస్తాడు. నన్ను నేను పూర్తిగా ఉపేక్షించుకోకపోతే, నేను కాకపోతే ఇంకొకరి ద్వారా ఆయన కార్యాన్ని జరిగించుకుంటా, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు తప్ప ఆయన చిత్తం ఎక్కడ ఆగిపోదు. నేను జ్ఞానవంతుడని కాదు, దేవుడు నీతో మాట్లాడదామని ఇష్టపడతా ఉన్నాడు. ఆ మాటను మిస్ అవ్వకుండా దాన్ని అవలంబించడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు అని అంటాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? నెబుకద్నెజరుతో చెప్పాడు. అవునా? దానియేలుకి ఏం చేసేవాడు? కలల భావం తెలియపరిచాడు. తెలియపరిచినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? అబ్బా నువ్వు మౌలుడివి కాదు, అసలు ఇక్కడ పుట్టాల్సిన వాడివి కాదు నువ్వు అసలు, అది ఇది అని చెప్పి దానియేలు వైపు చూస్తున్నాడు. రాజు ఎవరి వైపు చూస్తున్నాడు? దానియేలు వైపు చూస్తున్నాడు. దానియేలు ఏమన్నాడు? ఆగు, నీ చూపు అక్కడ ఆపు, ఏం నా వైపు చూస్తున్నావు? అవి మొత్తం అంటే వెళ్ళాల్సిన మహిమ అదంతా, ఇక్కడ ఏం లేదు మట్టే. ఏమంటున్నాడు? నువ్వేదో ఇక్కడి నుంచి వచ్చింది అనుకుంటా, ఇక్కడి నుంచి మొత్తం మట్టే, అది మొత్తం అక్కడికి వెళ్ళాల్సింది, కానీ అక్కడి నుంచి నీకు విషయం తెలిసింది. మోషే కూడా ఏం చేస్తున్నాడు? ఆ నెలలో కర్ర పెట్టగానే రక్తమైంది. వీళ్ళందరూ మోషేకి వెళ్ళి చూస్తుంటే ఇక్కడ ఏం లేదు, మొత్తం అక్కడి నుంచి జరుగుతుంది. వాళ్ళు ఏమాత్రం కూడా, ఆ శిష్యులు కూడా ఏమంటారు? అబ్బా మీరు చేసే కార్యాలు ఈ భూమి మీద ఎవరు చేయలేరు, అసలు మీరు మౌలు కాదు, ఏదో సన్మానం చేయాలి, సెలవు తీసుకురండి అంటే వాళ్ళు బట్టలు చింపుకున్నారు. అమ్మో మాకు కాదు ఆ మహిమ, మేము కదా కార్యాలు చేసింది, సమస్త మహిమ ఆయనకే. బట్టలు చింపుకొని పారిపోయారు వాళ్ళు. పొరపాటు నా మహిమ ఎంతన్నా వీళ్ళకి అంటుకునిద్దామో, మనకు కాదు, సమస్తం ఆయనకే కలగాలని చెప్పి ఆలోచన. చూడండి ఆ లోపల ఎలా ఉంది. అదే మనమైతే ఎవరన్నా పొగుడుతున్నారంటే వేరే పనున్నా మానుకొని అక్కడే ఉంటాం కొద్దిసేపు. లేదంటే అందరు కాదులేండి, ఎవరన్నా కొంతమంది ఎవరన్నా పొగుడుతున్నారంటే చాలు పని కూడా వదిలిపెట్టి ఇంక అక్కడే ఇంకొద్దిగా ఎక్కించండి, ఓకే తృప్తిగా ఉంది. ఎలా ఎక్కడున్నారో బిర్యానీ ఉండే రావేంద్ర అని బిర్యానీ తింటే వచ్చింది, ఇక్కడ మామూలుగా లేదు కదా. అందుకని చాలా మంది దైవ సేవకులు ఏమంటారంటే ఆ దినాలు అపోస్తుల దినాల్లో ఉన్న దినాలు మళ్ళీ రావాలి. అట్లాగే దేవుడిని మహింపరిచారు. వాళ్ళ వంతు వచ్చినప్పుడు దేవుడిని అట్లాగా మహింపరిచారు అన్నమాట. కరప్షన్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు. పేతురు అంతటి వాడే పౌలుకి అన్యులకు సువార్త చెప్పొచ్చు అనే విషయాన్ని పౌలు గారికి బయలుపరిచినప్పుడు దేవుడు ఆ విషయాన్ని పేతురు సరి చేసుకున్నాడా లేదా? సరి చేసుకున్నాడు. మనం అంతకన్నా పెద్దవాళ్ళమా? నువ్వేంటి ఎప్పుడో ఒకసారి చదువుతావు, ఒక అధ్యాయం చదువుతావు, నువ్వే నాకు చెప్పాను దాకా. నేను ప్రతిరోజు వాక్యం చదువుతానైతే ఆయన ఇష్టపడ్డాడండి. ఆయన కృపను పొందుకున్న వాళ్ళకన్నా ధన్యులు ఎవరు లేరు ఈ భూమి మీద. నువ్వు 100 సార్లు చదవచ్చు బైబుల్, వాళ్ళు కృపను పొందుకున్నారు, దేవుడి కృపను. అవునా కదా? ఆయన కృపను పొందుకోవడం గొప్ప ధన్యత. ఆయన కృప కోసం కాల్చుకొని ఉండాలి, ఆయన కృప కోసం కాల్చుకుని ఉండాలి. కాబట్టి నాకు మొత్తం తెలుసు, నేనింతే, నువ్వు నాకన్నా తక్కువగా పాటలు పాడతావు, నువ్వు నాకన్నా తక్కువగా వాక్యం చదువుతావు, నువ్వు నాకన్నా తక్కువగా ప్రార్థన చేస్తావు, కాబట్టి నాకు తెలియదు నీకు తెలిసింది ఒక్కడ కూడా ఉండదు ఎప్పుడు కూడా. అది ఎప్పుడు కూడా పొరపాటును కూడా అనుకోకూడదు. మనకంటే మన పొరుగు వాళ్ళంతా యోగ్యులుగా ఎంచుకోవాలి. మనం ప్రార్థన చేయొచ్చు, బాగా వాక్యం చెప్పవచ్చు, పాటలు పాడవచ్చు,
అయినా సరే ఉన్నవాడు లేనివాడిగా, ఒక దాసుడు ఉన్నా సరే ఆ దాసుడు లేనివాడిగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు హెచ్చింపబడతారు. అవునా? అంతకంతకు వీళ్ళందుకనే హెచ్చింపబడ్డారు. వీళ్ళందరూ అబ్రహాము పని చేసి జనం వెనక్కి వెళ్తుంటే నేను కాదు అక్కడ అన్నాడు. ఇంకొక పనికి వాడుకున్నాడు దేవుడు ఆయన కోపం బట్టి, నేను కాదండి అక్కడ అంటున్నాడు. మళ్ళీ ఇంకో పనికి వాళ్ళు ఎంతకెంతకి తగ్గించుకుంటున్న అన్ని కార్యాలు వాళ్ళ జీవితాలు అందుకని జరిగినాయి. అర్థమవుతుందా? ఒకసారి బాగా ప్రార్థన చేసామంటే బ్రహ్మాండం చేసింది ప్రార్థన అన్నాం కదా, ఇక అక్కడే ఉండుకోసేపు ఇక అట్లాగే మనం షో చేసుకుంటా అట్లా ఇట్లా ఉంది. అవునా? అక్కడ ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ ఏముండదు. ఇక నెక్స్ట్ దేవుడు పనిలో వాడుకునేది ఉండదు. ఆయన మహిళను దొంగిలించినట్టయితే కనుక, అవునా, మనల్ని హెచ్చించుకున్నట్టయితే కనుక. డిఎల్ మోడీ గారు అని మిషనరీ, గొప్ప మిషనరీ ఆయన మంచి ప్రసంగం చేసి స్టేజ్ దిగుతుంటే ఒక ఆయన ఎదురయ్యి బ్రహ్మాండంగా వాకింగ్ చెప్పారండి అని చెప్పాడు. అంట నువ్వు చెప్పేది ఏముంది, నీకన్నా ముందే సాతాను నాతో చెప్పాడు అన్నమాట చెప్పాడు. అంటే పొంగిపోయాడు. థ్యాంక్ యూ బ్రదర్, కన్సిడర్ రండి నాతో పాటు భోజనం చేస్తుంది కదా అన్నాడా. ఇట్లాంటి చాలా ఉంటాయి మీ కాడ, ఇంకా అవన్నీ కూడా చెప్పండి నాకు భలే ఉంటుంది అన్నాడా. నువ్వు చెప్పేది ఏముంది, నీకన్నా ముందే సాతాను అని చెప్పాడు నాతో. అది ఇంకా ఖాళీ డబ్బా అవతల నుంచి ట్యాప్ కనెక్షన్, మీ కంటి ముందు నేను కనబడుతున్నాను అంతే, అక్కడి నుంచి కనెక్షన్తో వచ్చిన ప్రతి మాట అది అని అన్నాడు. వాళ్ళని అంతగా తగ్గించుకున్నారా? మన జీవితాల్లో కూడా తగ్గింపు స్వభావం ఉండాలి. ఆయన మాదిరి కనపరిచాడు. అవునా? సర్వోన్నతుడై ఉండి కూడా తోటి వారి పాదాలు కలుగుతానని చెప్పి ఆపేశాడా? తోటి వారి పాదాలు అంతగా తగ్గించుకొని చూపించాడు. మాదిరి కనపరిచిన తర్వాత కూడా మనం నడవలేకపోతే ఎట్లాగా? అవునా కదా? కాబట్టి అవతల చిన్నోళ్ళ పెద్దోళ్ళ భార్య బామర్గ ఇవన్నీ ఏం చూసేది లేదు. మనం అనుకునే దానికన్నా జ్ఞానవంతుడు ఏం చేస్తాడంట, సలహాలు తీసుకుంటాడు అందరిది. అన్నిట్లో ఏది వాక్యానుసారం ఉంటే ఆ సలహాని పాటిస్తాడు. వాళ్ళు జ్ఞానవంతుడు కాబట్టి కలెక్షన్ చేసుకోవడానికి ఇష్టపడాలి. వాళ్ళకేం తెలియదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలా అనుకునే వాళ్ళు ఎవరంట, బట్ ఏ మోకప్ డస్ నాట్ రెస్పాండ్ అని అంటాడు. అపహాసకులు, అపహాస్యం చేసేవాళ్ళు తల్లిదండ్రులు చెప్పేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారు, ఏం పొద్దుగు లేదో చెప్తారు ఇది చెప్తారు. అది చేయాల్సిందా లేదా, నిజంగానే నేను చేయాలి కదా ఆ పని అని ఎవరైతే కనెక్షన్ చేసుకొని ఇది చేస్తారో వాళ్ళు జ్ఞానవంతులు అంట. జ్ఞానం కలిగిన పిల్లలు ఏం చేస్తారంట, తల్లిదండ్రులు వాక్యానుసారమైంది చెప్పినప్పుడు దాని ప్రకారంగా కరెక్షన్ చేసుకొని చేస్తారంట. అలా కాకుండా ఇప్పుడేం చెప్తాం, చేయాల్సిన పని అయినా సరే చేయకుండా ఉంటారు చూసారా, వాళ్ళు ఎవరంట, అపహాసకులు అని రాయబడింది. అర్థమైందా? మనం సరి చేసుకోవటానికి ఇష్టపడిన వారుగా ఉంటే కనుక కేవలం అపహాసకులు లాగానే మిగిలిపోతాం అన్నమాట. రేపు నశించిపోయే వారిగా ఉంటాము. కాబట్టి మనం సరి చేసుకోవడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. అది ఎవరన్నా చెప్పని కాక మేము కేవలం బ్రదర్ చెప్తే వింటాం, లేదా సెకండ్ ఆప్షన్ పాస్టర్ గారు చెప్తే వింటాం అంతే తప్ప ఇక ఎవరు చెప్పినా, పలహారాలు వచ్చేవాళ్ళు చెప్పినా ఏనమో, సాంపలు వేసేవాళ్ళు చెప్పినా ఏనమో, మమ్మల్ని ప్రార్థన పిలిచిన వాళ్ళు చెప్పినా ఏనమో, అట్లాంటి ఏమి. ఫస్ట్ ఇదంతా మనకు తెలియాలంటే, ఎవరైనా ఒక సలహా ఇచ్చినప్పుడు అది కదా నిజంగా వాక్యంలో ఉందని తెలియాలంటే వాక్యం ఏముందో మనకు తెలియాలి. వాక్యం మనం అసలు చదవం అనుకోండి, అవతల వాక్యానుసారమైన సలహా ఇచ్చినా మనకు తెలియదు ముందు, దాన్ని మనం గుర్తించలేము. అవునా? అవునా కదా? వాక్యానుసారమైన సలహా ఇచ్చినా మనం గుర్తించలేము దాన్ని ఫస్ట్. అంటే అదే చెప్తుంది, మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉండదో మనం అనుకునేదే కరెక్ట్ అనుకుంటాం, మనం చేసే పనే కరెక్ట్ అనుకుంటాం, మనం చేసే విధానమే కరెక్ట్ అయిన విధానం అనుకుంటాం. అవతల వాళ్ళు వాక్యానుసారమైంది చెప్పినా సరే మనం దాన్ని గుర్తించలేము కాబట్టి దాన్ని మనం తీసుకోము. మనం అనుకునే కరెక్ట్ అనుకుని ముందుకు వెళ్ళిపోతాం. ఎవరు హృదయంలో వాక్యం లేదో వాళ్ళు. ఎవరైతే వాక్యం చదువుతూ ఉంటారో, ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు నిజంగా ఇది కదా అక్కడ ఉంది, ఇక నేను పొరపాటు ఇచ్చేసేవాడిని నేను అని అనుకొని జ్ఞానం కలిగి దాని ప్రకారం ముందుకి వెళ్తారన్నమాట. ఆ తర్వాత ఏమంటున్నారు, నోటి పలుకు చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించును. విశ్వాసఘాతకులు. మనం ఒక మంచిని అనుభవించాలి అని అంటే ఏం చేయాలంట, వైస్ వర్డ్స్ విల్ విన్ యూ ఏ గుడ్ మీల్ అని ఉంది.
మంచి భోజనాన్ని మనం భుజించాలంటే ఈ భోజనం కాదండి. అంటే కొద్దిగా మనకి దీని మీద ధ్యాస ఎక్కువ ఉండదు కాబట్టి ఇవాళ ఆదివారం కదా అమ్మ ఏదన్నా అది తెచ్చుకుంటే కొంచెం మంపుగా సాయంత్రం దాకా కాల్సిన పోవచ్చు, ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాం కదా జనరల్గా. అట్లాంటివి కాకుండా ఏ మాటలంతా ఏ మాట పడితే ఆ మాట మంచి ఆహారాన్ని తీసుకొచ్చిందా, మంచి బహుమానాన్ని తీసుకొచ్చిందా. ఏంటంట ఇక్కడ చూడండి, గుడ్ పీపుల్ విల్ బి రివార్డెడ్ అని అంటున్నాడు. ఏంటంట ఒకసారి వినండి, 1-2 ముక్కలు తీసుకొని నేర్చుకోవచ్చు. నేను కూడా మొత్తం నేర్చుకుని వచ్చి మీకు ఇస్తూ ఉంటాను, సరేనా? ఏంటంట గుడ్ పీపుల్ విల్ బి రివార్డెడ్ ఫర్ వాట్ దే సే అని అంట. అంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మేలు రాదు. అర్థమవుతుందండి? ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే మేలు రాదు. మనం వివేకము కలిగి ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాత్రమే మనం మాట్లాడినప్పుడు మనకి దానికి సంబంధించిన బహుమానాన్ని మనం పొందుకుంటాం. అర్థమైందండి? ఇక్కడ ఏదైతే మనం మాట్లాడతామో ఆ మాటకు సంబంధించి ఇప్పుడు నీతి మంత్రుల నోట్లో ఏ మాటలు వస్తాయి? ఎదుటి వాళ్ళు విశ్వాసం కోల్పోయే మాటలు వస్తాయా? విశ్వాసంలో ఎదుటి వారిని బలపరిచే మాటలు వస్తాయి, అవునా? అంటే అది వాళ్ళకి మాత్రమే మేలా? మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, బ్రదర్ ఇదంతా బాగానే ఉన్నది కానీ మనం నీతిమంతులుగా ఉంటే మరి మన నోట్లో నుంచి వచ్చే మాట ఎదుటి వారి విశ్వాసాన్ని బలపరిచింది అంటే మనకేంటి బ్రదర్ దానివల్ల లాభం? నేను బాగా వాక్యం చదువుకుంటాను, వాక్యాన్ని అనుసరించుకుంటాను అయితే ఇప్పుడు నేను చక్కగా వాక్యం చదువుకుంటాను, నేను చక్కగా వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటాను, నీతిమంతులుగా ఉంటాను, అవునా? నేను నోరు తెలుస్తుంటే మరి వాళ్ళ విశ్వాసంలో బలపడతా ఉంటే అందరూ మరి నాకేంటి? ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? గుడ్ పీపుల్ విల్ బి రివార్డెడ్ ఫర్ వాట్ దే సే అని అంటున్నాడు. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట యొక్క ఫలాన్ని వాళ్ళు బహుమానాన్ని రేపు రోజున పొందుకుంటారు. ఇదేమన్నారు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని అన్నాడు. ఎందుకని ప్రభా అని వీళ్ళు అడిగారు. అంటే ఏమన్నాడు? నేను ఆకలిగా ఉంటే ఆహారం పెట్టారని అన్నాడు. అప్పుడేమన్నారు వీళ్ళు? నువ్వెప్పుడు ఆకలిగా ఉండి మమ్మల్ని అడిగావు, మేమెప్పుడు పెట్టాము ప్రభు అసలు అని అడిగారు, అవునా? ఇక్కడ ఏమనుంది? గుడ్ పీపుల్ విల్ బి రివార్డెడ్ ఫర్ వాట్ దే సే. గుడ్ పీపుల్ అంటే ఎవరు? నీతిమంతులు, అవునా? నీతిమంతులు, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు, దాని ప్రకారంగా అనుసరించే వాళ్ళు. దేవుడి దృష్టికి ఎవరంట? రోమిలకు 2:11 ప్రకారంగా ఆయన వాక్యాన్ని వినేవాళ్ళు కాదు, చదివేవాళ్ళు కాదు, దాన్ని అనుసరించే వాళ్ళు ఆయన దృష్టికి నీతిమంతులు. అనుసరించే వాళ్ళు మాత్రమే ఆయన దృష్టికి నీతిమంతులు, అవునా? కాబట్టి నీతిమంతులు అంటే వాక్యాన్ని అనుసరించేవాళ్ళు కదా. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి మేలు కలగటమే కాదంట, దానికి సంబంధించిన బహుమానాన్ని వీళ్ళు పొందుకుంటారు. కాబట్టి ఏమున్నది, మనం బాగా వాక్యం చదివి దాని ప్రకారం అనుసరించామంటే మనం ఏది మాట్లాడాలంటే మేలు కలిగింది. మరి లేదంటా వాళ్ళకి మేలు కలిగిందా? ఈయనకేం కలగదా? ఈయన మాట్లాడిన ప్రతి మాట వల్ల ఈయనకి బహుమానం రేపు రోజున సిద్ధంగా ఉంది. ప్రభా నాకు నిత్య జీవం ఎందుకు ఇచ్చావంటే ఆ దినాన ఆమె ఇట్లా సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంటే నువ్వు కదా బలపరిచింది, జీవితం మీద ఆశని చిగురింపు చేసింది నువ్వు కదా, అది కదా నేను నిత్య జీవంలో వచ్చింది. ఆ దినాన్ని వాళ్ళ ఆకలితో ఉంటే వాళ్ళకి నువ్వు కదా ఇట్లా చెప్పింది, అవునా? అవన్నీ కూడా రేపు విట్నెసెస్ అన్నమాట. రేపు నీతిమంతులు ఆ మార్గంలో ఏం కనపడిందంట? నిత్య జీవం కనపడింది. నీతిమంతులు వాక్యాన్ని అనుసరించుకుంటా వెళ్తా ఉంటేనంట ఆ మార్గంలో ఏం దొరికింది? మనం పోగొట్టుకున్న జీవం దొరికింది. ఆ మార్గంలో మరణమే ఉండదంట. వాక్యంలో వద్దు అన్న పని మనం చేస్తున్నాం అనుకోండి, ఆ మార్గంలో మరణం మాత్రమే ఉండిద్ది. వాక్యంలో వద్దు అన్న పని మనం చేస్తున్నాము అని అంటే మనకి మరణం మాత్రమే ఆ మార్గంలో ఉండిద్ది. మళ్ళా మరణానికి గురైపోయే వాళ్ళం ఉంటాం. కాబట్టి గుడ్ పీపుల్ విల్ బి రివార్డెడ్ ఫర్ వాట్ దే సే అని అంటారు. అంటే నీతిమంతులు అని అంటే లోపల వాళ్ళ లోపల ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి వాళ్ళు పలికే మాటలు లోపల ఏది ఉందో అదే వాళ్ళ నోట్లో నుంచి
వచ్చిందనమాట. బట్ దోస్ హూ ఆర్ డిసీట్ఫుల్ ఆర్ హంగ్రీ ఫర్ వైలెన్స్ అన్నాం. అర్థమవుతుందండి. కానీ ఎవరైతే నీతిమంతులు లాగా లేకుండా ఉంటారో, అంటే పైన రాస్తున్నది అన్ఫెయిత్ఫుల్ అని రాస్తుంది. బట్ ద అన్ఫెయిత్ఫుల్ హ్యావ్ అన్ అపిటైట్ ఫర్ వైలెన్స్. అపిటైట్ కోరిక, ఆశ. వైలెన్స్ అంటే ఎదుటి వారిని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు సంతోషం ఉండకూడదు. ఏంటంట, ఇలా ఏం ఆశ కలిగిందంట? నీతిమంతుడికి ఒక ఆశ కలిగింది, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని చిత్తమే చేయాలి, దేవుని చిత్తమే చేయాలి. ఆశపడతా ఉంటాడు అన్నమాట. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ ఆశని ఆయన చిత్తానుసారంగా ఏదైతే ఆశపడతామో దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు. కానీ ఎవరైతే బట్ అన్ఫెయిత్ఫుల్ అంటే ఎవరు? విశ్వాసము లేని వాళ్ళు, మరణం తర్వాత ఉండేదాన్ని చూడాల్సిన వాళ్ళు. చూడాలండి, నేను చెప్పిన వచ్చినవే రిపీట్ చేస్తున్నాను అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరో వింటలేదు అని అందరూ విన్నట్టుగా అనిపిస్తే ముందుకి వెళ్ళిపోతాం. అనిపించలేదు అనుకోండి, ఒకసారి ఇప్పుడు ఎవరో డిస్టర్బ్ చేశారు, దాన్ని మళ్ళా చెప్పే వాళ్ళకు ఉండే లక్షణం అన్నమాట. అది ఎవరో ఒకరు వింటున్నట్లేదు, మిగతా వాళ్ళు విన్నారు కదా, పానీలే ఆ దారినా పోయింది అట్లా అనుకోరు. ఏం కాదు, ఎవరైనా అది వాళ్ళు వినాలని చెప్పి ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళా దాన్ని రిపీట్ చేస్తారు. వాళ్ళ వైపు చూసుకుంటారు, నా వైపు చూసారంటే నేను వెళ్ళలేదని అర్థమైంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను. అప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొకరు డిస్టర్బ్ చేశారు అనుకోండి, మళ్ళా ఇంకొకసారి చెప్పడం జరిగింది. నేను విన్నాను కదా మళ్ళీ ఎందుకు చెబుతున్నారు అని అంటే అప్పుడు ఇంకొకళ్ళు వినట్లేదు. కాబట్టి ఆయన దొరికే టైంలో ఆయన్ని బట్ అన్ఫెయిత్ఫుల్ హ్యావ్ అన్ అపెటైట్ ఫర్ వైలెన్స్ అని అంటున్నాడు. అన్ఫెయిత్ఫుల్ అని అంటే విశ్వాసం లేని వాళ్ళు, కొంతకాలం ఉండిపోయే వాటిని వాటి వైపు వాళ్ళు చూసేవాళ్ళు అని అర్థం అన్నమాట. చూడాల్సిన వైపు వాళ్ళు చూడని వాళ్ళు. చూడాల్సిన వైపు చూడకపోతే ఏముందండి అంతసేపు వాక్యంతో మనకు పని ఏముంది? ఉద్యోగం చేసుకుంటారా? ఆ డబ్బులు ఇస్తే ఈరా సోఫాలు, డబ్బులు ఇస్తే ఈరా ఫ్రిడ్జ్లు, డబ్బులు ఇస్తే ఈరా బంగళాలు, డబ్బులు ఇస్తే ఈరా కార్లు. దానికి వాక్యం కావాలా? వాక్యం ఎవరికొద్దు? వాక్యం ఎవరికొద్దు? కొంతకాలం ఉండిపోయే వాటిని చూస్తారు, చూసారా? వాళ్ళ వాక్యంతో పడ్డారు. వాక్యం చదవడం వాళ్ళు ఎవరంటే వాళ్ళే. అర్థమైందండి. మరణం తర్వాత ఉండేదాన్ని చూస్తారు, చూసారా? విశ్వాసపు నేత్రాలతో చూడని వాళ్ళు వాక్యం చదవరు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ చూపు ఈ లోకంలో ఉండే దాని మీద ఉంటుంది, దానికి వాక్యంతో పని లేదు. అంత చీకటి ఉంటే చాలు, మోసం చేస్తే చాలు, కుళ్ళుకుంటే చాలు, ఈర్షపడితే చాలు, ద్వేషిస్తే చాలు, దాచుకుంటే చాలు, దగా చేస్తే చాలు, దానికి వాక్యంతో పని లేదు. అవునా? వాళ్ళు వాక్యం చదువు. చూపు ఎవరిదైతే విశ్వాసం లేకుండా ఉంటారో, ఇక రాస్తుంది క్లియర్ గా, బట్ ద అన్ఫెయిత్ఫుల్ హ్యావ్ అన్ అపిటైట్ ఫర్ వైలెన్స్. ఎదుటి వారిని బాధ పెట్టాలి, నష్టపరచాలి, మోసం చేయాలి, ఆ కోరిక, ఆ ఆశ పుట్టిందట. నీతిమంతులు ఏం ఆశ పుట్టిందట? దేవుని చిత్తమే నా విషయంలో, నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో, మా అమ్మ విషయంలో, మా నాన్న విషయంలో, మా ఇంటి పట్టణ వాళ్ళ విషయంలో, మా ఇంటి వెనకాల విషయంలో, మా కాళీ వాళ్ళ విషయంలో, మా పక్కన కాళీ వాళ్ళ విషయంలో, మా రాష్ట్రం విషయంలో, మా పక్క రాష్ట్రం విషయంలో, మా దేశం విషయంలో ఏం జరగాలంట? చిత్తమే. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు. ఆ దాంట్లో నాటబడి ఉంటే వీళ్ళలో కూడా అదే గుణ లక్షణం. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే మనం ఏం చేసాం? ప్రార్థన ప్రభావాల గుండెల్లో బుల్లెట్లు దూసుకొని పోవాలని చేసామా? ఏం చేసాం? సమాధానం. అవునా? వాళ్ళు తెలియక సత్యం తెలియదు. అవి కాకపోతే ఏం మాట్లాడతాడు? అవి కాకపోతే ఏమి విసురుతాడు యువతలకి? ఆ మాటలు కాకపోతే ఏ మాటలు? ఒకరిని కూడా బతకని వాళ్ళని. అవునా? ఒకరు కూడా మొత్తం సమాజ్ చేసేస్తాం. ఎందుకు చెప్తారు? సత్యం తెలియకపోతే కదా. అవునా? కాబట్టి వాళ్ళు అయ్యే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి కోరిక చాలా మందిలో చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు జాగ్రత్త వినాలని. ఈ రోజుల్లో క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు కూడా ఎదుటి వారిని బాధ పెట్టి సంతోషపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి.